రెండేళ్లుగా కొనసాగుతున్న ఇజ్రాయెల్ హమాస్ భీకర యుద్ధం ముగిసిందన్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. అతి త్వరలో సాధారణ పరిస్థితులు నెలకొనబోతున్నాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ధ్వంసమైన గాజాను బోర్డ్ ఆఫ్ పీస్ ద్వారా పునర్నిర్మిస్తామని చెప్పారు ట్రంప్. యూదులు, ముస్లింలు, అరబ్ దేశాల ప్రజలు అంతా సంతోషంగా ఉన్నారని అన్నారాయన. ఇక గాజా యుద్ధం ముగింపు జోష్లో ఉన్న ఆయన పశ్చిమాసియాలో పర్యటిస్తున్నారు. మొదట ఇజ్రాయెల్లో పర్యటించిన ట్రంప్ పార్లమెంట్ నెసెట్లో ప్రసంగించనున్నారు. అక్కడి నుంచి ఈజిప్టులో జరగబోయే అత్యున్నత స్థాయి శాంతి సదస్సులో పాల్గొనున్నారు. ఈజిప్ట్లోని షర్మ్ ఎల్ షేక్ నగరంలో జరగనున్న సదస్సుకి 20కి పైగా ప్రపంచ దేశాల నేతలు, ప్రతినిధులు పాల్గొనున్నారు. ట్రంప్, ఈజిప్టు అధ్యక్షుడు అల్సిసి సంయుక్త అధ్యక్షతన ఈ సదస్సు జరగనుంది. శాంతి ఒప్పందం రూపకల్పన, గాజా పునర్నిర్మాణంపై నేతలు చర్చించనున్నారు. ఈ సమ్మిట్కు ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి గుటెరస్, యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా కూడా హాజరు కానున్నారు. భారత ప్రధాని మోడీ స్థానంలో విదేశీ వ్యవహారాల శాఖ సహాయక మంత్రి కీర్తివర్ధన్ సింగ్ పాల్గొనున్నారు.